ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంగం బండ తొలగించడం ద్వారా మక్తల్ మాగనూరు మండలాల్లోని దాదాపు 15 గ్రామాల రైతులకు సాగునీరు అందుతుంది. 19 సంవత్సరాల కళ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెరవేరుతుంది. అందులో గ్రామాలు 1 సంగం మండ, 2 నేరుడుగమ్మ, 3 ఉజ్జల్లి, 3 కొత్త గార్లపల్లి, 5 గుర్లపల్లి, వనాయకుంట, తిరుమలాపూర్, దాసరపల్లి, పడవాట, వడవాట, పర్మంతొడ్డి, అమ్మలపల్లి, అడవి సత్యారం, మాగనూరు, ఓబులాపూర్, వర్కూరు గ్రామ రైతులు 19 సంవత్సరాల కళ నేడు నెరవేరుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీరు వీరోచిత పోరాటం చేసి శ్రీహరి ముదిరాజ్ని గెలిపించిండ్రు. వేదిక మీద ఉన్న కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ మీరు శ్రీహరి ముదిరాజ్ గారు గెలిపించిండ్రు, కాంగ్రెస్ జెండా ఎగరేసిండ్రు. మీరు చేసిన కృషికి గుర్తించి ఇది మీ ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు ఆ స్థానంలో కూర్చునంటే, నేను ఈ స్థానంలో కూర్చునంటే, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది, కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మీ చెమట, రక్తం, మీ త్యాగం మా గెలుపు వెనుక ఉందని చెప్పి మేము గుర్తిస్తున్నాం. తప్పనిసరిగా మీరు కోరిన విషయాల్లో మేము న్యాయం చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను. మరోసారి హైదరాబాద్లో ఒక 10-15 రోజుల తర్వాత మీ నియోజకవర్గ పెద్ద మనుషులతో కూర్చొని బట్టి గారు నేను సమీక్షించి మీరు అడిగిన విషయాల్లో ఏది వెంటనే చేయగలుగుతాం, ఏది కొంత సమయం జరుగుతుంది, పైసల కొదవ లేకుండా మంజూరు చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెలు చాలా ఓపికగా మీరు వచ్చి కూర్చున్నారు. మీకు కొన్ని శుభవార్తలు తెలియజేయాలి. ఇళ్ళు లేని వారికి మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీకు గతంలో గ్యాస్ సిలిండరు 1100-1200కు వచ్చేది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీకు 500 రూపాయలకి ఇవ్వబోతున్నాం. మరి విలేకరు మిత్రులారా, ఇంకో ముఖ్యమైన విషయం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించింది. అర్హత ఉండి నిరుపేద కుటుంబాలకి ఎవరికైతే రేషన్ కార్డు లేదో మా ప్రభుత్వం అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందనే విషయం కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, చివరిగా ఎక్కువ సమయం తీసుకోను. మేము దీని తర్వాత ఇంకా 4 నియోజకవర్గం పోయేది. వంశీచంద్రెడ్డి గారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. వారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నుంచి, యువజన విభాగం నుంచి, మరి రాష్ట్ర కాంగ్రెస్లో, జాతీయ కాంగ్రెస్లో ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు. మీ ఎంపీ కాబోతున్నాడు. మీకు ఆయన ఎంపీగా మీ సేవలు అసలు అమోఘంగా ఉండేయని చెప్పి నేను మనం చేస్తున్నా. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో మరి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా వరుస గెలిచిన. నా అనుభవంతో చెప్తున్నా, వంశీచంద్రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపియండి. మక్తల్ కాన్స్టిట్యున్సీకి, ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి, ప్రతి అక్కకి, చెల్లెలకి, అన్నకి, తమ్ముడికి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నా. వంశీచంద్రెడ్డి గారు అద్భుతంగా పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరిస్తారు. మీ అందరికీ న్యాయం చేస్తారు. మీ జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పి చెప్పడంలో ఇది నిస్సందేహం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మరి మక్తల్ నియోజకవర్గంలో వంశీచంద్రెడ్డి గారికి మీరు భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్,
జై కాంగ్రెస్. ఈరోజు మన విశిష్ట అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్ట విక్రమార్క గారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరికీ అత్యంత ఇష్టడైనటువంటి శ్రీ శ్రీహరి గారికి, మరో శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, బాలకృష్ణారెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, నాగరాజు గౌడ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలందరికీ, లక్ష్మారెడ్డి గారికి, తదితర నాయకులందరికీ, మరీ ముఖ్యంగా మా అందరినీ సంగమండ మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి మీ అందరితో మాట్లాడించడానికి, కలవటానికి, మాట్లాడి ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు డాక్టర్ వంశీ చందర్ రెడ్డి గారికి, అశేషంగా ఈ ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మక్తల్ శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మన అందరి ప్రియతమ నాయకుడు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు 70,000 ఎకరాలకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులో ఈరోజు నీళ్లు పారుతూ ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం. ఇటువంటి సంగమండ ప్రాజెక్టుకి సంబంధించి లోయర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి బండ పగలగొడితే దాదాపు 25,000 ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది. గ్రామీణ ప్రాంత ప్రజానికం నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంటలు పండించుకోవటానికి భూములు ఎదురు చూస్తూ ఉన్నాయి. పైన నీళ్లు ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ ప్రాంతాల్లో పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. ఈరోజు వంశీ చందర్ రెడ్డి గారు, అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మార్చుల దృష్టికి తీసుకొని వచ్చి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి సంగమండకు సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం, ఒక
12 కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే 25,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మీదట ఈరోజు 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులారా, 12 కోట్లు ఇవ్వటం కంటే కూడా రేపొద్దున ఈ బండ పగిలి ఆ బండ పగిలిన ప్రాంతం నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్లు గలగల ఇక్కడి నుంచి పారుతూ కింద పంట పొలాలకు పారుతూ ఉంటే ఆ చూసే ఆనందం అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీహరి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో వెనుకబడి ప్రాంతం నుంచి అనేక దశాబ్దాల కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తూ శాసనసభ్యుడు కావాలని మీకు సేవ చేయాలని ఎదురు చూసి 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 ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడు అయ్యాడు. అయిన నాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా వృధా కాకుండా ప్రతిరోజు అటు ముఖ్యమంత్రి గారినో లేకపోతే నన్నో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో లేకపోతే మిగతా మంత్రుల్లో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మక్తల శాసనసభకి నిధులు కావాలని అడుగుతూనే ఉన్నాడు. అడగటమే కాదు, అవి ఇచ్చేంత వరకు కూడా ఆయన చెప్పటమే కాదు, ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్రరెడ్డి గారితో కూడా మాట్లాడి ఇద్దరు కలిసి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొని వచ్చి వెనకబడినటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని వాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిద్దరూ చేసేటువంటి ప్రయత్నానికి యావత్ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ